హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. జిగురు లేకుండా వెల్లుల్లి కారంతో బెండకాయ వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి, చూసేద్దాం. మొదటిగా బెండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత పై వైపున ఉండే బెండకాయకి తొడిమలు, కింద వైపున ఉండే తొడిమలు మొత్తం కట్ చేసేసుకొని ఒక బెండకాయని 4 ముక్కలుగా చీలికలు చేసుకోవాలి. ఇలా చీలికలుగా చేసుకొని వేపుడు చేసుకోవడం వల్ల మనకి బెండకాయ వేపుడు అనేది జిగురు లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అదే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే జిగురుగా మెత్తగా అయిపోతుంది. ఇలా మీరు కూడా పొడవుగా చీలికలుగా చేసి ఫ్రై అనేది తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న బెండకాయలు మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారం. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఇందులోకి కారం ఒక 4 స్పూన్లు అయితే వేసాను. అయ్యో, 4 స్పూన్ల కారం ఈ కూరలోనే వేస్తారా అనుకోవచ్చు మీరు. లేదండి, ఇది నేను వేరే ఏపుల్లోకి కూడా వేసుకుందామని కొంచెం అయితే ఎక్కువగానే వేసి పెట్టేశాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాను. పిల్లలు కారం తిన్నారు కాబట్టి. ఇంకా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అయితే మిక్సీకి పట్టేసేసుకుందాం. ఇలా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి. బాండి అనేది వేడెక్కిన తర్వాత అందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రాగే పడుతుంది. దీనికి ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పోపు గింజలు ముందుగానే ఆవాలు, మినపగుండ్లు, శనగపప్పు, జీలకర్ర మొత్తం కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలని మధ్యలోకి తుంచుకొని అవి కూడా వేసేసాను. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు, ఈ ఆవాలు ఇవన్నీ చిట్టపట్టలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ చీలికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ తాలింపులో వేసేసుకోవాలి. మనం బెండకాయల చీలికలు వేసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం జిగురుగా వచ్చి బెండకాయ ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇందులో మనం ముందుగానే ఉప్పు అనేది వేసుకోకూడదు. ఉప్పు వేసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. అలాగే మనం పసుపు అన్నీ అయితే ఒక 50% బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది వేపుడు అనేది. ఇదైతే నేను పాప లంచ్ బాక్స్ కోసం మార్నింగ్ టైం అయితే చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఎంత బిజీ ఉంటుందో టిఫిన్ చేయడం, అలాగే రైస్ చేయడం, వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టడం, ఇంకా వాళ్ళకి తలలు దువ్వి వాళ్ళకి స్నానాలు చేయించి ఇవన్నీ చేస్తూ కూడా నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ బెండకాయలు మొత్తం అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఒక 25% అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఫ్రై అనేది. ఇంకా ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనకి ముక్కలు అనేవి అడుగంటుకోకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇంకా ఇలా ఉల్లిపాయలు ఇవి మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఉల్లిపాయలు కూడా ఒక 50% అయితే మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చేసినంతసేపు కర్రీ అయితే జిగురుగా అట్లా ఏమీ అనిపించలేదు. అందుకే పొడవుగా కట్ చేసుకొని చేసుకోండి. బెండకాయ వేపుడు అనేది జిగురే ఉండదు. ఇంకా త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది. ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఎలా ఫ్రై అయిపోతుంది అనుకోవచ్చు. మనం చిన్నగా కట్ చేసి ఫ్రై చేసేటప్పటికంటే ఈ విధంగా పొడవుగా చేసుకున్నప్పుడే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనం పసుపు, ఉప్పు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసి తర్వాత ఇందులోకి మనం మిక్సీకి పట్టుకున్న కారం ఏదైతే ఉంటుందో ఆ కారాన్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కారం నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. పిల్లల కారం అనేది ఎక్కువగా తినరు కాబట్టి మనం వెల్లుల్లి యూజ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం ముద్దగా ఉంటుంది. అది మొత్తం కలిసే అంతవరకు ఒకసారి గెరెటితో మొత్తం కలిపేసేసామంటే బెండకాయ ముక్కలు మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కారం అనేది వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే కారం అనేది కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇలా బెండకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.
మరొక 5 నిమిషాల పాటు ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలకి కారం పట్టే అంతవరకు ఉడకనిచ్చామంటే జిగురు లేనటువంటి వెల్లుల్లి కారంతో చేసిన బెండకాయ వేపుడైతే రెడీ. ఇదనమాట వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.